వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4,500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసంలో అక్టోబర్ 30న గురువారం రోజున చాలా ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ఏమిటి ఆ రోజు ప్రత్యేకత? ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, మాగర్థవ్యవ సంపృక్తౌ మాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి కార్తీక మాసం అంటేనే అన్ని కూడా ప్రత్యేకమైన రోజులు. అందులో ఈ అక్టోబర్ 30న గురువారం రోజున చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్తున్నారు. ఆ రోజున ఏంటి ప్రత్యేకత? ఏంటి పూజా విధానాలు? అర్చనలు చేయాలా? పూజలు చేయాలా? ఎలాంటి దానాలు చేయాలి? ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. కార్తీక మాసం అంటేనే పుణ్యప్రద మాసం. అంటే ఏ మాసంలోనైనా కామ్యకర్మలు అంటే మన కోరికలు నెరవేరడం కోసం ప్రత్యేకమైనటువంటి పూజా విధానం, నోములు, వ్రతాలు ఆచరిస్తాం. కానీ ఈ కార్తీక మాసంలో కేవలం పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే చెప్పబడినటువంటిది. పైగా విష్ణు శివులకి సంబంధించినటువంటి మాసముగా మనకు చెప్పబడి ఉంది. ఈ యొక్క కార్తీక మాసంలో 30వ తారీఖు రోజున 3 ప్రత్యేకతలు కలిగినటువంటి రోజు. ఒకటి ఈ సంబంధించినటువంటి గోపాష్టమి. 2 కార్తవీర్యార్జున యొక్క జయంతి. 3 కోటి సోమవారం. అయితే గోపాష్టమి అన్నప్పుడు ఈ రోజున ప్రధానంగా గోపాలుడు అనగా కృష్ణుడితో కూడుకున్నటువంటి ఆవు దూడతో ఉన్నటువంటి విధానంగా పూజా విధానం చేయాలి. చిత్రపటానికి కానీ ఇది ముఖ్యంగా ఈ రోజున గమనించుకున్నట్లయితే కంసుణ్ణి సంహరించడానికి ద్వాపర యుగంలో కృష్ణ భగవాన్ల వారు 3 అరణ్యాలని ప్రదక్షిణ చేశాడట. అందుకనే గోవర్ధనగిరిని ఉద్ధరించినటువంటి రోజు కూడా. కాబట్టి అందుకనే ఈ రోజున మధురలో, బృందావనంలో గోవర్ధనగిరి చుట్టూ కూడా మనకు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా అయితే చేస్తారో గోవర్ధన గిరి ప్రదక్షిణ ఈ రోజున ఎక్కువగా విశేషంగా చేస్తారు. ఈ రోజున ఆవుని దూడతో సహా ఎవరైతే ఆరాధన చేస్తారో, పూజ చేస్తారో వాళ్ళకి 33 కోట్ల దేవతల్ని పూజించిన ఫలితం కలుగుతుంది. ఎందుకంటే ఆవులనే కదా 33 కోట్ల దేవతలు. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ రోజున తప్పకుండా మీకు దగ్గరలో ఏదైనా గోశాల ఉన్నా, లేదా మీ ఇంటికి దగ్గరలో ఆవు కనబడ్డా, అన్నము తప్ప, పిండి పదార్థములు తప్ప ఏదైనా తినిపించే కాయగూరలు, అరటిపండ్లు ఇలాంటివి మీరు తినిపించండి. సకల దోషాలు కూడాను తొలగిపోతాయి. ఈ రోజున ప్రధానంగా చెప్పబడినటువంటిది. ఇక 2వది కార్తవీర్యార్జున జయంతి అని అన్నాం కదా. ప్రతి మానవుడి జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో డబ్బును కోల్పోతాడు, ఉద్యోగాన్ని కోల్పోతాడు, నిరుద్యోగంగా ఉంటుంటారు. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో పిల్లలు తప్పిపోతుంటుంటారు, పెద్దవాళ్ళు కూడా తప్పిపోయింటారు, ఎక్కడున్నారో తెలియదు. అలాగే భార్యను వదిలేసి భర్త వెళ్ళిపోతాడు, భర్తను వదిలేసి భార్య వెళ్ళిపోతుంది. ఇలా ఎవరైనా మన నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ మనల్ని చేరుకోవాలి అని అంటే ఈ రోజున డబ్బైనా కావచ్చు, వ్యక్తి అయినా కావచ్చు, వస్తువైనా కావచ్చు, ఈ రోజున కార్తవీర్యార్జున యొక్క ఆరాధన విశేషంగా చేయమని శాస్త్రం. కాబట్టి ఈ రోజున 1008 సార్లు ఓం సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్నైనా కానీ జపం చేయాలి. లేదు, కార్తవీర్యార్జున యొక్క స్తోత్ర పారాయణాన్ని కనీసం 108 సార్లకి తగ్గకుండా చేయాలి. అలాగే దత్త కవచము లేదా దత్తాష్టకము అది కూడా ఒక 27 సార్లు అయినా కానీ పారాయణం చేయాలి. ఇటువంటి చేసినటువంటి వ్యక్తులకి సమస్తమైనటువంటి వాంఛితార్థములు, కోల్పోయిన వస్తువు, కోల్పోయిన పదవి అన్నీ లభిస్తాయి, కోల్పోయిన వ్యక్తి కూడా. ఇక మరొక విశేషమైనటువంటిది కోటి సోమవారం. ఇది చాలా మందికి ఈ కోటి సోమవారంలో అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయమ్మా. అంటే సాధారణంగా మనకు శాస్త్ర ప్రకారం వేదవ్యాసుడు విరచితమైనటువంటి పురాణాల్లో చెప్పబడినటువంటిది కార్తీక మాసములో శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున కోటి సోమవారంగా చెప్పబడి ఉంది. ఇంకా విశేషంగా ఈ కోటి సోమవారం ఎప్పుడు ఇంకా విశేషమైన ఫలితం కలుగుతుందంటే సప్తమి తిథి శ్రవణ నక్షత్రం ఉన్న రోజున ఇంకా విశేషం, కాస్త విశేషం. అది విశేషమైనటువంటి కోటి సోమవారం. ఇంకా విశేషంగా ఎప్పుడు చెప్పబడి ఉందంటే సోమవారము, సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం కూడా కలిసి వస్తే అది మహాకోటి సోమవారంగా చెప్పబడింది. అది గత 2-3 సంవత్సరాల కిందట ఏదో మనకు ఒకసారి వచ్చింది. అది చాలా దుర్లభం, ఎన్నో సంవత్సరాలకు కానీ ఒకసారి రాదు. కానీ సర్వశాస్త్ర సమ్మతము శ్రవణ నక్షత్రము
విష్ణు నక్షత్రము, కార్తీక మాసము శివమాసము. ఈ యొక్క రెండు కలయిక ఉన్నటువంటి రోజున కోటి సోమవారం అని అంటారు. ఈ రోజునే మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానంలో పుష్పయాగము జరుగుతుంది. ఆ గర్భాలయం అంతా కూడా పుష్పాలతో నింపివేస్తారు. ఇక స్వామి చుట్టూ కూడా పుష్పమేదే, అనేక పుష్పాలు, గన్నేరు పుష్పాలు, మల్లికా పుష్పాలు, జాజి పుష్పాలు, కదంబ పుష్పాలు, ఇక చెప్పరానటువంటి అనేక ద్రవ్యములతో పుష్పాలతో ఈ రోజున వెంకటేశ్వర స్వామిని అర్చిస్తారు. ఈ రోజున కోటి సోమవారం కాబట్టి ఈ రోజున చేసేటువంటి ఏ మంచి పనైనా కానీ కోటి రెట్ల ఫలితాన్ని మనం పొందుతామని చెప్పవచ్చు. అందుకనే ప్రధానంగా మనం ఈ రోజున కొన్ని పుణ్య కార్యక్రమాలు అనేటువంటివి చేసుకోవాలి. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఈ కార్తీక పౌర్ణమి 5వ తారీఖు నవంబర్, 6వ తారీఖు రోజున పద్మక యోగం ఉన్నటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే శని మీనరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు. ప్రస్తుతం అక్టోబర్, నవంబర్ నెలలో రవి, శుక్ర, బుధ, గురుగ్రహాలు మారిన కారణం చేత 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడాను ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కావున ఇట్టి దోష నివారణార్థమై 6వ తారీఖు రోజున కాశీక్షేత్రంలో మధ్యాహ్నం 3 గంటలకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 2 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవడం కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకి సంప్రదించండి. ఇక మనం విశేషం కనుక తెలుసుకున్నట్లయితేనమ్మా, ఈ రోజున కోటి సోమవారం అంటే అర్థం ఏంటి అంటే, ఈ రోజున ఉపవాసం ఉన్నామనుకోండి, కోటి సోమవారాలు ఉపవాసం ఉంటే ఎంత ఫలితమో అంత ఫలితం ఈ ఒక్క రోజున ఉంటే మనకు లభిస్తుంది. అక్టోబర్ 30. ఇప్పుడు కోటి సోమవారాలు అనుకోండి, ఒక మనిషి తన జీవితంలో 100 సంవత్సరాలు జీవించాడు అని అనుకుందాం, లేదా సంపూర్ణంగా 120 సంవత్సరాలు జీవించాడు అనుకుందాం. ఒక 100 సంవత్సరాల పాటు కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నాడు అనుకోండి, అంటే సోమవారాలు ఉన్నాయనుకోండి, సంవత్సరానికి ఎన్ని ఉంటాయి? కార్తీక మాసంలో 4 ఉంటాయి కదా. ఈ 4 × 100 ఎంత? 400. అంటే అతను ఒక వ్యక్తి జీవితంలో 400 సార్లే గొప్పగా సోమవారాన్ని ఉపవాసం ఉండవచ్చు. అటువంటిది కోటి సోమవారాల ఉపవాసం లభించాలి అంటే 25,000 సంవత్సరాలు మనిషి జీవించి ఉండాలి, లేదా ప్రతి జన్మ మానవ జన్మ ఎత్తి అట్లాంటివి 25,000 జన్మలు ఎత్తితే కోటి సోమవారాలు చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. మరి అంతటి పుణ్యం మనకు దొరుకుతుందా? కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున వచ్చే కోటి సోమవారం, ఈ కోటి సోమవారం రోజున ఏ వ్యక్తి అయితే ఉపవాసం ఉంటాడో కోటి సోమవారాలు ఉపవాసం చేసిన పుణ్య ఫలితం. ఏ వ్యక్తి అయితే దానం చేస్తాడో ఆ కోటి సోమవారాలలో ఉపవాసం ఉండి దానం చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. ఏ వ్యక్తి అయితే దీపదానం చేస్తాడో లేదా దీపాన్ని వెలిగిస్తాడో ఆ వ్యక్తి కోటి సోమవారాలలో దేవాలయంలో దీపాన్ని వెలిగించినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల సోమవారం, కోటి సోమవారంగా పిలువబడే అక్టోబర్ 30వ తారీఖు రోజున ఉదయాన్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇంట్లో పూజా మందిరంలో ఆవునేతితో దీపారాధన, తులసి చెట్టు దగ్గర స్వస్తిక్, శంఖచక్ర గుర్తులు వేసి, అష్టదళ పద్మం వేసి అందులో దీప ప్రమిదను ఉంచి ఆ యొక్క ప్రాంతంలో గంధ పుష్పాక్షాదులతో ఆ స్వస్తిక్, శంకు చక్ర గుర్తులని ఆరాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఇంట్లో శివ సహస్రనామ పారాయణం చేయాలి. ఆ రోజంతా ఉపవాస నియమాన్ని పాటించి సాయంకాలం శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ చేరుకొని అక్కడ దీప ప్రజ్వలన, లేదా 2 దేవాలయాల్లో చేరుకొని దీప ప్రజ్వలన చేసి ఉసిరిక దానము, దీపదానము మరియు సాలగ్రామ దానము చేసినటువంటి మానవుడి యొక్క పుణ్యాన్ని లెక్కించడానికి దేవతలకి కూడా సరిపోదట. అంతటి మహాపుణ్యప్రదమైనటువంటి ఈ కోటి సోమవారం రోజున చేసేటువంటి విధానము ఇది అండి. కాబట్టి వీలైతే ఉపవాసం ఉండండి. ఉదయము సాయంకాల ప్రదోషకాల సమయంలో దేవాలయాల్లో దీపారాధన ఈ రోజున గనక చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే కోల్పోయామో, ఏదైతే మనకు దక్కలేదని బాధ ఉంటుందో అది శివానుగ్రహంలా సంపూర్ణంగా నెరవేరుతుంది. ఈ యొక్క విషయాన్ని మీకు తెలిసినటువంటి 100 మందికి చేరవేయండి. ఆ 100 మందిలో 10 మంది పాటించిన, ఆ 10 మంది పాటించిన దాంట్లో కొంత ఆ పుణ్యము మీకు కూడా సంప్రాప్తమవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది దైవ సూచనగా భావించి ఈ యొక్క విషయాన్ని అందరికీ చేరవేయండి. మీరు కూడా ఆ కోటి సోమవారం మళ్ళీ అవకాశాన్ని జారవిడ్చుకున్నామా మళ్ళీ మనకు లభించదు. కోటి సోమవారం అంటే మంకు పట్టే విధంగా సోమవారము, శ్రవణ నక్షత్రము, సప్తమి తిథి కోసం వేచి చూడకండి. శాస్త్ర ప్రమాణం అంటూ ఏమీ లేదు.
అది మహాకోటి సోమవారంగా చెప్పబడి ఉంది. సప్తమి తిథి లేదని కూడా బాధవలదు. అష్టమి తిథి ఉన్నప్పటికీ కూడా శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత సాయంకాలం 6:45 వరకు ఆ యొక్క శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో చెప్పినటువంటి విధంగా దేవాలయంలో మీరు ఆరాధన, దీప ప్రజ్వలన, దీపదానము, ఉసిరిక ధాత్రికా దానము, అమలకా దానం, ఉసిరికా దానము, సాలగ్రామ దానం అనేటువంటిది ఆచరించి పుణ్యాన్ని పొందే ప్రయత్నం చేయండి. అందరూ చేసి దైవానుగ్రహాన్ని పొందండి. ఎందుకో పెద్ద ఖర్చు అంటూ ఏమీ కాదు. వేలకు వేలు, వందలకు వందలు కూడా ఖర్చు కానటువంటి మనం మనసుతో, భక్తితో, విశ్వాసంతో చేసేటువంటి పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమ ప్రభావం వలన మీ జీవితంలో మీరు తరిగిపోనటువంటి పుణ్యాన్ని సంపాదించుకొని మీరు ఏ జన్మలో చేసినటువంటి కర్మదోష ప్రభావం వలన ఇబ్బందులు, సమస్యలు పడుతున్నారో, ఆ సమస్యలకి మూల కారణమైనటువంటి గ్రహాల యొక్క శాంతి కలిగి ఆ శాంతి ప్రభావం వలన మీకున్నటువంటి సమస్యలు అచిరకాలంలో నెరవేరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఈ యొక్క కార్తీక మాసంలో 6వ తారీఖు, నవంబర్ 6వ తారీఖు రోజున పద్మక యోగం ఉన్నటువంటి రోజున అవకాశం ఉంటే మీ యొక్క కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో ఈ సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తదనంతరం కనిపించే స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకి కాంటాక్ట్ చేసి ఏ విధంగా నమోదు చేసుకోవాలో తెలుసుకొని ఆ కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురువుగారు, ధన్యవాదాలు గురుగారు. మీ విలువైన సమయాన్ని కేటాయిస్తూ అక్టోబర్ 30న ఏంటి విలువైన రోజు, కోటి సోమవారం అని చాలా చక్కగా తెలియజేశారు. పరిహారం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.